అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటారా, పిల్లల కిచిడి చూడండి ఎంత బాగుంది కదా. వాళ్ళు ఈజీగా తింటారు ఇట్లాంటి కిచిడి గీట. ఇది వచ్చేసి 1 to 5 years అయినా 6 years కైనా ఈజీగా పెట్టేసేయచ్చు. అంటే ఆ కూరలు గీట పిల్లలకు చాలా మంచిది అంటారు కదా, అందుకే నేను తెల్ల గజ్జల కూర తీసుకున్నా. పిల్లలకి అయినా మంచిది, పెద్దోళ్ళకైనా మంచిది అంటారు, అందుకే తెల్ల గజ్జల కూర తీసుకున్నా. నేను వచ్చేసి ఒక టమాటా తీసుకున్నా, ఒక హాఫ్ క్యారెట్ ఏమో తీసుకున్నా. నేను వచ్చేసి ఇది ఒక కప్పు. నేనైతే కప్పు పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా, బియ్యం తక్కువ తీసుకున్నా. కందిపప్పు చాలా ప్రోటీన్ అంటారు కదా, అందుకే నేను కందిపప్పు ఎక్కువ తీసుకున్నా. కొంచెం ఒక బియ్యం అయితే తక్కువ తీసుకున్నా. 2 కలిపి తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని మనం కప్ తీసుకున్నాం కదా, ఆ బియ్యం కందిపప్పు గిట్ట వేసుకొని బాగా కడిగి ఒక కప్పుకి ఒక 4 గ్లాసెస్ అయితే సరిపోతుంది. మనం ఎంత కప్పు తీసుకున్నామో ఆ క్వాంటిటీ అయితే ఒక 4 అయితే సరిపోతుంటాయి. నేను వచ్చేసి టమాటా, ఆకుకూర, ఇంకా క్యారెట్, మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇటు వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వెజిటేబుల్స్ వేసినా కాబట్టి ఆకుకూర వేద్దామని ఫిక్స్ అయిపోయినా. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మన ఇష్టం ఉంటే పిల్లలకి గీట జీలకర్ర గీట వేయచ్చు. జీలకర్ర వేసి గీట మంచిగా అరుగుతుందని కొంచెం సాల్ట్ గీట వేసుకున్నా. ఇంకా నూనె అట్లాంటివి గీట ఏమి వేయకుండా జస్ట్ సింపుల్ ఒక 3 విజిల్స్ పెట్టుకొని కుక్కర్లో వేసుకోవడమే. చూడండి ఎంత బాగా అయింది. పిల్లలు అయితే ఇట్లాంటి ఫుడ్ అయితే ఇష్టంగా తింటారు. మా పాపకి అయితే చాలా ఇష్టం. ఆకుకూరలు ఒకవేళ ఇష్టం లేని పిల్లలు గీట ఉంటారు కదా, మనం ఇట్లా కిచిడి టైప్ గీట చేసి పెడితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూడండి, ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.